హలో అండి. ఈరోజు లంచ్లోకి అయితే ములంకాడ పులుసు తయారు చేస్తున్నాను. ఇంకా కార్తీక మాసం దయ అంటూ పులుసులు పచ్చళ్ళు బాగా చేసుకుంటున్నాం. నార్మల్ టైంలో అయితే ఇవన్నీ చేయమన్నమాట. ఎందుకంటే అయితే పప్పు లేదంటే చికెను మటను ఎగ్గో తినేస్తాం కదా. నేనైతే మాత్రం ఈ కార్తీక మాసంలో మాత్రం అన్ని రకాల వంటలు ట్రై చేస్తాను. చెయ్యాలి కానీ వెజిటేరియన్లో కూడా రకరకాల వంటలు ఉంటాయి కదా. నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్లో ఎక్కువ ఉంటాయో అనిపిస్తుంది నాకైతే. అంటే మనం ఇంట్లో తయారు చేసుకోగలిగినవి. ఈరోజు ములంకాడల పులుసు తయారు చేస్తున్నాను అనమాట. దానికోసం కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో పోపులన్నీ వేస్తున్నాను అనమాట. అదే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని టమాటాలు కూడా వేసుకొని వాటిలో పసుపు ఇంకా ఉప్పు వేసి మగ్గించేసుకున్న తర్వాత ములంకాడ ముక్కలు కూడా వేసుకున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు పులుసేసేసి మూత పెట్టుకొని కాసేపు ఉడికించిన తర్వాత దించే ముందు చిన్న బెల్లం ముక్క వేసుకొని స్టవ్ ఆపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాం అనుకోండి, ఇలా చిక్కగా అయిపోయి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది.